గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామమ్మా, ల్యాండ్ ఫామ్స్ చెప్పుకున్నాం కదా. ప్లెయిన్స్ అండ్ డిజర్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ గో టు ద మౌంటైన్స్, హిల్స్. ఓకేనా, ఒకసారి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న ప్లెయిన్స్ డిజర్ట్స్ గురించి క్వశ్చన్స్ వేస్తానమ్మా. చెప్పండి. డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్లెయిన్స్ ఇన్ ఇండియా. ప్లెయిన్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పమని చెప్పాను కదా, నేర్చుకున్నారా మీరు? ద నార్థరన్ ప్లెయిన్స్ అవేనా. నెక్స్ట్ డాష్ ఆర్ ఫ్లాట్ అండ్ లెవెల్ సర్ఫేస్ ఆన్ ద ఎర్త్. ఫ్లాట్గా ఎర్త్ ఉండే లెవెల్, ఫ్లాట్ అండ్ లెవెల్గా ఉండే సర్ఫేస్ ఆన్ ద ఎర్త్ ఏంటిదన్నమా? ప్లెయిన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇన్ ఏ డాష్ ద ల్యాండ్ ఈజ్ డ్రై అండ్ శాండీ. ల్యాండ్ అనేది డ్రై అండ్ శాండీగా ఉంటుంది, అది ఏంటిది? ప్లెయిన్సా డిజర్టా? డిజర్ట్. నెక్స్ట్ డిజర్ట్స్ హ్యావ్ వెరీ ఫ్యూ ప్లాంట్స్ బికాస్ దే గెట్ వెరీ లిటిల్. డిజర్ట్స్లో ప్లాంట్స్ అనేవి చాలా తక్కువగా పెరుగుతాయి. ఎందుకని పెరుగుతాయి అని చెప్పాను? రెయిన్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల. నెక్స్ట్ ల్యాండ్ ఫామ్స్లో నెక్స్ట్ వన్ ఏంటమ్మా? మౌంటైన్స్. మౌంటైన్స్ మీకు అందరికీ మౌంటైన్స్ గురించి తెలుసా? ఇక్కడ ఉన్నాయి చూడండి. All of you observe this picture. Observe this picture, mountains. These are the మౌంటైన్స్. ఇవేనా మౌంటైన్స్ కనిపిస్తుంది? ఇక్కడ గ్రాస్ ఉండి, ఇక్కడ ఉండి మొత్తం మౌంటైన్ ఒక వైట్ కలర్లో కూడా కనిపిస్తుందా? మొత్తం ఏ కలర్లో ఉంది? వైట్ కలర్లో ఉంది, అవునా? మొత్తం ఇచ్చాను. Okay, see, a mountain is a raised land on the surface of the earth. ఎర్త్ నుంచి సర్ఫేస్ అంటే ఎలా ఉంటుందంటే చాలా ఎత్తులో ఉంటాయి. మౌంటైన్స్ అంటే ఏంటివి? పర్వతాలు కదా. పర్వతాలు అనేవి ఏంటంటే చాలా ఎత్తులో ఉంటాయి. నెక్స్ట్ ద హైయెస్ట్ పార్ట్ ఆఫ్ ఎ మౌంటైన్ ఇస్ కాల్డ్ ఈజ్ పీక్. ఇట్స్ పీక్. మౌంటైన్ యొక్క హైయెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ హైయెస్ట్ పార్ట్ని ఏమంటామంటే ఇట్స్ కాల్డ్ పీక్. పీక్ మౌంటైన్ యొక్క హైయెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ హైయెస్ట్ పార్ట్ని ఏమని పిలుస్తామంట? పీక్ అని పిలుస్తాం. సమ్ ఆఫ్ ద హై మౌంటైన్స్ లుక్ వైట్ బికాస్ దే ఆర్ కవర్డ్ విత్ స్నో. సమ్ మౌంటైన్స్, కొన్ని పర్వతాలు అంట, కొన్ని మౌంటైన్స్ అంటే ఎలా ఉంటాయంట? వైట్ కలర్లో ఉంటాయంట. వైట్ కలర్లో ఉంటాయంట పర్వతాలు. ఎందుకని వైట్ కలర్లో ఉంటాయంటే అవి పర్వతాల మీద స్నో, మంచు అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ మౌంటైన్స్ అనేవి వైట్ కలర్లో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ మౌంటైన్స్ ఆర్ జనరల్లీ రాకీ అండ్ వెరీ స్టీప్. మౌంటైన్స్ అనేవి ఎలా ఉంటాయి? మౌంటైన్స్ అంటేనే పర్వతాలు కదా, అంటే మౌంటైన్స్లో ఎక్కువగా ఎలా ఉంటాయంటే రాకీ అంటే ఏంటి? రాళ్ళు, స్టోన్స్ ఉంటాయంట. అండ్ వెరీ స్టీప్. స్టీప్ అంటే చాలా హైట్, ఇలా నిటారుగా ఉంటాయంట, ఇలా హైట్గా. స్టీప్ మీన్స్ నిటారుగా, ఇలా స్ట్రైట్గా. ఓకేనా. నెక్స్ట్ ద క్లైమేట్ ఇన్ ద మౌంటైన్స్ ఈజ్ జనరల్లీ కోల్డ్. ఈ మౌంటైన్స్లో క్లైమేట్ ఎలా ఉంటుంది? కోల్డ్గా ఉంటుందంట. మనం అసలు చెప్పాం కదా, మౌంటైన్స్ అనేది వైట్ కలర్లో ఉంటుందని చెప్పాం కదా. మౌంటైన్స్ వైట్ కలర్లో ఉంటే ఏముంటుంది? స్నో అని చెప్పాం. అండ్ స్నో అంటే ఏంటి? మంచు. మంచు అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. అంటే మౌంటైన్స్లో ఎప్పుడు క్లైమేట్ ఎలా ఉంటుందంట? చాలా కోల్డ్గా ఉంటుంది, చల్లగా ఉంటుందంట. మౌంటైన్స్ జనరల్లీ అక్కర్ ఇన్ ఏ కంటిన్యూస్ రో ఫార్మింగ్ ఏ చైన్. మౌంటైన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఒక రోలో ఒక చైన్ ఫార్మేషన్ ఉంది చూడండి. అన్ని కలిసి ఒకదానికి ఒకటి ఉందా? ఇలా చైన్ ఫార్మేషన్ ఉంది, అవునా? సచ్ ఏ చైన్ ఆఫ్ మౌంటైన్ ఈస్ కాల్డ్ ఏ మౌంటైన్ రేంజ్. ఈ ఫార్మేషన్ అంటే ఈ చైన్ ఫార్మేషన్ అన్నింటినీ కలిపి ఏమంటామంటే మౌంటైన్ రేంజ్ అంటాం. ఏమంటాము? మౌంటైన్ రేంజ్. ఓకేనా. ఈ చైన్ ఫార్మేషన్ అంటే ఒకదానికొకటి కలిసి ఒక రోలో ఉండడం వల్ల ఈ చైన్ ఫార్మేషన్ ఏమంటామంటే మౌంటైన్ రేంజ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ మౌంటైన్కి ఎగ్జాంపుల్ ద హిమాలయన్ మౌంటైన్. మీకు అన్నిటికీ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చాను, అబ్జర్వ్ చేశారో లేదు? హిమాలయన్ మౌంటైన్ రేంజ్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటిది? ద హిమాలయన్ మౌంటైన్ రేంజ్. ఇది ఎక్కడుందంట? నార్త్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో నార్త్ సైడ్ ఉంది. ఎక్కడుంది? మన ఇండియాలో నార్త్ సైడ్న ద హిమాలయన్ మౌంటైన్ రేంజ్ ఉందంట. ఓకేనా. ఒకసారి వన్స్ అగైన్ అబ్జర్వ్ దిస్ మా మౌంటైన్స్ ఏం చెప్పాను మీకు? పర్వతాలు అని చెప్పాను. మౌంటైన్స్ ఆర్ ఎక్కువగా రైజ్డ్ ల్యాండ్, ఎక్కువ హైట్లో ఉంటూ ఉంటాయని చెప్పాను. అండ్ మౌంటైన్స్ ఆర్ వైట్ ఇన్ కలర్, అంటే ఎక్కువగా వైట్ కలర్లో. వై? బికాజ్ మౌంటైన్స్ ఆర్
ఆల్వేస్ ఫ్లో స్నో. ఎక్కువగా ఏమి పడుతూ ఉంటుంది, మంచు అనేది పడడం వల్ల ఈ మౌంటైన్స్ అనేది ఎక్కువగా వైట్ కలర్లో ఉంటుందని చెప్పాను. అంతేకాకుండా మౌంటైన్స్ స్నో ఎక్కువగా పడడం వల్ల క్లైమేట్ ఎలా ఉంటుంది, మౌంటైన్ యొక్క క్లైమేట్ చల్లగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మౌంటైన్స్ యొక్క ఈ హైయెస్ట్ పార్ట్లో, ఈ పార్ట్లో ఉన్న దాన్ని ఏమంటామంటే పీక్ అంటాం. అవునా, పీక్ అంట. అంతేకాకుండా మౌంటైన్స్ అనేవి ఒకదానికొకటి చైన్ లింక్ అప్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని ఏమంటాము, మౌంటైన్ రేంజ్ అంటాము. ఓకేనా. అంతేకాకుండా దీని యొక్క ఎలా ఉంటుందంట, దీని యొక్క ల్యాండ్ నిటారుగా, స్లీప్, వెరీ స్టీప్, రాకీ అండ్ వెరీ స్టీప్. అంతేకాకుండా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ద హిమాలయన్ మౌంటైన్ రేంజ్. మౌంటైన్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి, ద హిమాలయన్ మౌంటైన్ రేంజ్. ఓకేనా. ఇది ఎక్కడుందని చెప్పాను, ఇండియాకి నార్త్ సైడ్ ఉంది, ఇండియాకి నార్త్ సైడ్. ఓకేనా. నెక్స్ట్ వన్ హిల్స్. హిల్స్ కూడా చూడమ్మా, ఇలా ఫ్లాట్ వేసేసి ఉన్నాయి. పిక్చర్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ బ్లంట్గా ఉంటుంది చూడమ్మా హిల్స్ యొక్క ప్లేస్. చూడండి నెక్స్ట్ హిల్స్. ఐ లవ్ యూ అబ్జర్వ్ దిస్ హిల్స్. హిల్స్ చూడండి, కొండలు. మౌంటైన్స్ అంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి, హిల్స్ అనేవి ఏంటిది, తక్కువ ఎత్తులో ఉంటాయి. అవునా. చూడండి హిల్స్. ఏ ల్యాండ్ ఫామ్ సిమిలర్ టు ఏ మౌంటైన్ బట్ లోయర్ ఇన్ హైట్ ఈజ్ ఏ హిల్. ల్యాండ్ ఫామ్స్ అనేవి ఎలా ఉంటాయంటే మౌంటైన్స్ లాగానే ఉంటాయంట ల్యాండ్ ఫామ్స్, కానీ ఎలా ఉంటుందంటే మౌంటైన్ కన్నా లోయర్ ఇన్ హైట్. హైట్ అనేది మౌంటైన్స్ ఎక్కువ ఎత్తులో ఉంటాయి, హిల్స్ అనేవి చాలా లోవర్ హైట్. లోవర్ హైట్ అంటే ఏంటి, తక్కువ ఎత్తులో ఉంటాయి. లోవర్ హైట్స్. ఇట్ రెయిన్స్ ఈజీ హెవీలీ ఆన్ దిస్ హిల్స్. ఇక్కడ దీంట్లో రెయిన్ అనేది ఎలా పడుతుందంటే చాలా ఎక్కువగా పడుతుందంట. హిల్స్లో రెయిన్స్ అనేవి ఎలా ఉంటాయి, హెవీగా ఉంటుంది, అంటే ఎక్కువగా పడుతూ ఉంటాయి. పీపుల్ లివింగ్ ఇన్ హిల్లీ ఏరియాస్ మేక్ హౌసెస్ విత్ స్లోపింగ్ రూఫ్స్ సో దట్ వాటర్ కెన్ ఈజీలీ ఫ్లో డౌన్. ఇక్కడ ఉండే ప్రజలు, హిల్స్లో ఉండే ప్రజల యొక్క ఇల్లు అంట మనకి ఇక్కడ హౌసెస్ ఉంటాయి కదా, హౌసెస్లో ఉండే స్లోప్ ఏరియా ఎలా ఉంటుందంట, చాలా ఇలా పల్లంగా స్లోపింగ్గా ఉంటుందంట. వాళ్ళ రూఫ్ ఎలా ఉంటుంది, స్లోప్గా ఉంటుందంట. అంటే ఇక్కడ ఏమన్నా వాటర్ ఏమన్నా పడినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇలా జారుకుంటూ వచ్చేయాలి కదా, ఇలా వాళ్ళ రూఫ్స్ అనేవి ఇలా స్లోపింగ్గా కట్టుకుంటారంట. స్లోపింగ్ రూఫ్ అంటాం. స్లోపింగ్ రూఫ్ అంటే ఇక్కడ ఉండే హిల్స్ మీద ఉండే ప్రజలు ఎలా ఉంటుందంట, వాళ్ళ యొక్క ఇల్లు రూఫ్ అనేది స్లోపింగ్గా ఉంటుందంట. అంటే రెయిన్ అనేది ఇలా ఫ్లో అయినప్పుడు ఇక్కడ నుంచి పడింది ఇలా పడిపోతూ ఉంటుందంట. పీపుల్ లివింగ్ ఇన్ హిల్స్ మేక్ స్టెప్స్ ఆన్ ద స్లోప్స్ ఆఫ్ ద హిల్స్ ఫర్ ఫార్మింగ్. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ ఉండే లివింగ్ పీపుల్స్ అంటే ఇక్కడ ఉండే ప్రజలు ఏం చేస్తూ ఉంటారు, ఆ స్లోపింగ్ ఏరియాలో ఫార్మింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఫార్మింగ్ అంటే ఏంటిది, అగ్రికల్చర్. ఓకేనా. ఫార్మింగ్ కూడా చేస్తూ ఉంటారు. ద నీలగిరి హిల్స్ ఇన్ సౌత్ ఇండియా ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిల్స్. మన మౌంటైన్స్కి ఏం చెప్పుకున్నాం, ద హిమాలయన్ మౌంటైన్. ఫర్ ఎగ్జాంపుల్ హిల్స్కి ఏం చెప్పుకుంటున్నాము, ద నీలగిరి హిల్స్. నీలగిరి హిల్స్ ఇన్ ఇండియా ఎక్కడ ఉంటుందంట, ఇది సౌత్ సైడ్ ఉంటుంది. ఓకేనా. సౌత్. ఇదేం చెప్పాను, నార్త్. ఓకేనా. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ హిల్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి, ద నీలగిరి హిల్స్. అండ్ ఇట్ సైడ్ ఉంటుంది సౌత్ ఇన్ ఇండియా. ఒకసారి హిల్స్ చూడమ్మా. హిల్స్ అనేవి మౌంటైన్స్ కన్నా చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. ఓకేనా. వీళ్ళ యొక్క హౌసెస్ అనేవి ఎలా ఉంటుందంట, స్లోపింగ్ రూఫ్స్. ఇక్కడ ఇల్లు ఎక్కువగా ఉంటాయి, ప్లస్ ఇల్లు ఉంటాయి, కానీ వాళ్ళ రూఫ్ అనేది ఎలా ఉంటుంది, స్లోపింగ్గా ఉంటుంది. అంటే ఏంటి, ఇలా ఏట వాళ్ళు అక్కడ పడే వర్షం అనేది పోతుంది, ఇలా కారుకుంటూ వచ్చేసింది. డౌన్గా ఉన్న వైపే కదా వర్షం వస్తుంది, ఎందుకని ఇలా వర్షం ఎక్కువ అంటే ఇక్కడ హిల్స్లో ఎక్కువ హెవీగా రెయిన్ పడుతూ ఉంటుంది, వర్షాలు ఎక్కువ కాబట్టి ఇలా రూఫ్స్ అనేవి ఇలా కట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ స్లోపింగ్ ఏరియాలోనే ఫార్మింగ్ కూడా చేస్తూ ఉంటారు. మీ హిల్స్ యొక్క నీలగిరి హిల్స్ ఎగ్జాంపుల్ ఏంటిది, హిల్స్ది ద నీలగిరి హిల్స్. ఇట్ సైడ్ ఉంటుంది సౌత్ సైడ్. ఓకే. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తెలిసిందమ్మా. మౌంటైన్స్ ఏమో ఎక్కువ ఎత్తులో ఉంటాయి, హిల్స్ ఏమో తక్కువ ఎత్తులో ఉంటాయి. ఓకేనా. ఇక్కడేమో వర్షం అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడేమో వర్షం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మంచు ఎక్కువగా కురుస్తుంది, అవునా, ఇక్కడ వర్షం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటిది, దాని హిమాలయన్ మౌంటైన్ రేంజ్, ఇది ఇక్కడ నీలగిరి హిల్స్. ఓకేనా. ప్రాక్టీస్ జోన్ 2 చూడమ్మా. ఏ మౌంటైన్ ఈజ్ ఎ రేజ్డ్ ల్యాండ్
on the surface of the earth. In fact, mountains look like giants standing on the ground. Hills on the other land are smaller mountains. What do you infer from this statement? Underline the desired inference. ఇక్కడ వచ్చిన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మనకి, ఏ మౌంటైన్ ఈజ్ రైజ్డ్ ల్యాండ్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. మౌంటైన్స్ అనేవి ఎలా ఉంటాయి? రైజ్డ్ ల్యాండ్, ఎక్కువ ఎత్తులో ఉంటాయి. మౌంటైన్స్ లుక్ లైక్ giants స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్. giants. హిల్స్ అనేవి ఎలా ఉంటాయి? అదర్ హ్యాండ్ ఆర్ స్మాలర్ మౌంటైన్స్, అంటే దీనికన్నా మౌంటైన్స్ కన్నా చాలా చిన్నగా ఉంటాయి. ఇవేంటివి? హిల్స్. ఇది మీకు స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్లో కింద ఇన్ఫరెన్స్ 1 ఇన్ఫరెన్స్ 2లో మీకు ఏది కరెక్టో దాన్ని అండర్లైన్ చేయమన్నారు. ఇన్ఫరెన్స్ 1 చూడండి, మౌంటైన్స్ ఆర్ మచ్ స్మాలర్ దాన్ ద హిల్స్. మౌంటైన్స్ అంట ఈ హిల్స్ కన్నా చాలా తక్కువ ఎత్తులో ఉంటాయంట. అసలు స్టేట్మెంటే రాంగ్. అవునా? మీకు అర్థమైందిగా. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ 2, హిల్స్ ఆర్ మచ్ స్మాలర్ దాన్ ద మౌంటైన్స్. హిల్స్ అంటే మౌంటైన్స్ కన్నా తక్కువ, స్మాలర్ దాన్ ద మౌంటైన్స్, తక్కువ ఎత్తులో ఉంటాయి. ఇది నిజమే కదా, ఇది కరెక్ట్. అంటే ఇన్ఫరెన్స్ 2 ఉంది కదా, ఇన్ఫరెన్స్ 2ని అండర్లైన్ చేసేయండి అమ్మా. స్టేట్మెంట్ మొత్తాన్ని ఇలా అండర్లైన్ చేయండి. ఓకేనా? మొత్తం ఇలా అండర్లైన్ చేసేయండి. హిల్స్ ఆర్ మచ్ స్మాలర్ దాన్ ద మౌంటైన్స్. ఓకేనా? నెక్స్ట్ all of you open page number 48. Open page number 48. వ్యాలీ. ఏంటిది? వ్యాలీ స్పెల్లింగ్ VALLEY. వ్యాలీస్ అంటే ఏం చెప్పాను మీకు? లోయల్ అని చెప్పాను. ఇక్కడ all of you observe this picture. ఒకసారి పిక్చర్ని చూడమ్మా. లోయలు కనిపిస్తున్నాయి, వ్యాలీస్ కనిపిస్తున్నాయి. ఇటుపక్క ఇలా ఉంది కదా, మధ్యలో ఏమవుతుంది? ఒక రివర్ అనేది ఫ్లో అవుతుంది. చూసారా? కనిపించిందా పిక్చర్లో? చూడండి, ఇప్పుడు పిక్చర్ని అబ్జర్వ్ చేసుకుంటే నేను చెప్తాను చూడండి. సమ్ వ్యాలీస్ హ్యావ్ రివర్స్ రన్నింగ్ త్రూ దెమ్ అండ్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ రివర్ వ్యాలీస్. కొన్ని వ్యాలీస్ అంట, ఇక్కడ చూడండి వ్యాలీస్ అని చెప్పాను కదా, ఇవి కొన్ని వ్యాలీస్ ఏమవుతాయంట, ఆ మధ్యలో ఒక రివర్ అనేది ఫామ్ అవుతుందంట. రన్నింగ్ త్రూ దెమ్ కొన్ని వ్యాలీస్ గుండా రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఫ్లో అయ్యే వాటిని ఏమంటామంట? రివర్ వ్యాలీస్ అంటాం. ఏమంటాము వీటిని? రివర్ వ్యాలీస్. అంటే ఒక వ్యాలీస్ కింద ఒక రివర్ ఫ్లో అవుతే దాన్ని ఏమంటాము? రివర్ వ్యాలీస్. ఓకేనా? నెక్స్ట్ ఏ వ్యాలీ ఈజ్ ఏ రివర్ వ్యాలీస్. నెక్స్ట్ ఏ వ్యాలీ ఈజ్ ఏ లో ల్యాండ్ ఏరియా బిట్వీన్ హిల్స్ అండ్ మౌంటైన్స్. ఈ ల్యాండ్ అనేది ఎలా ఉంటుందంట? వ్యాలీ యొక్క ల్యాండ్ అనేది మౌంటైన్ అండ్ హిల్స్ కన్నా చాలా తక్కువగా ఉంటుందంట. అండ్ నెక్స్ట్ లైక్ ఇన్ ప్లెయిన్స్ క్రాప్స్ గ్రో ఈజీలీ ఇన్ ద వ్యాలీస్. ఈ వ్యాలీస్లో క్రాప్స్ అనేవి ఈజీగా పండించగలమంట. క్రాప్స్ అనేవి ఏంటి? పంటలు అనేవి చాలా ఈజీగా పెరుగుతాయంట. నెక్స్ట్ వి ఆల్సో ఫైండ్ థిక్ ఫారెస్ట్ ఇన్ ద వ్యాలీస్. ఈ వ్యాలీస్లోని థిక్ ఫారెస్ట్ కూడా ఉందంట. అంటే పంటలు అనేవి బాగా పండుతాయంటే మొక్కలు అవన్నీ బాగా పెరిగిపోతాయి కదా అనేప్పుడు థిక్ ఫారెస్ట్ కూడా వ్యాలీస్లో ఈజీగా ఉంటుంది, అంటే త్వరగా పెరుగుతాయి అన్నమాట. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఇక్కడ ఎక్కువగా మొక్కలు అనేవి క్రాప్స్ అనేవి పెరగడం వల్ల దీనికి ఏం పేరు వచ్చిందంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని. ఇన్ ఉత్తరాఖండ్. స్పెల్లింగ్ చూడమ్మా. ఉత్తరాఖండ్ is known for its rare and beautiful flowers that blossoms here in the summer season. ఏ సీజన్లో వస్తాయంట వ్యాలీ ఫ్లవర్స్? సమ్మర్ సీజన్లో వస్తాయంట. ఎక్కడ? ఉత్తరాఖండ్. స్పెల్లింగ్ చూడమ్మా. ఉత్తరాఖండ్. ఓకేనా? వ్యాలీ చూడండి ఇక్కడ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఇక్కడ పంటలు అనేవి బాగా పండుతాయి, పువ్వులు కూడా బాగా పోస్తాయంట. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఎక్కడ ఉందంట? ఉత్తరాఖండ్లో ఉందంట. ఇది ఎక్కువగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఎప్పుడు ఏ సీజన్లో వస్తూ ఉంటాయంట? సమ్మర్ సీజన్లో వస్తూ ఉంటాయంట. ఈ ఫ్లవర్స్ ఎలా ఉంటాయంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఓకేనా? వ్యాలీ అంటే చూడమ్మా, ఈ వ్యాలీ రివర్ వ్యాలీ అని ఎందుకంటాము వ్యాలీని? చెప్పండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా వ్యాలీస్. ఈ వ్యాలీస్ మధ్యలో ఒక రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఒక్కొక్క కొన్ని వ్యాలీస్ మధ్యలో. కాబట్టి దీన్ని ఏమంటాము? ఇలా ఫ్లో అయ్యే వాటిని మాత్రం రివర్ వ్యాలీస్ అంటాం. అంతే. ఓకేనా? అంతేకాకుండా మౌంటైన్ యొక్క హిల్స్ యొక్క ల్యాండ్ కన్నా ఈ ల్యాండ్ ఎలా ఉంటుంది? వ్యాలీ యొక్క ల్యాండ్ చాలా లోగా ఉంటుంది.
ఓకేనా. అంతేకాకుండా ఈ వ్యాలీస్లో ఎక్కువగా పంటలు పండించగలరు. ఎక్కువగా ఏం పండిస్తారు? పంటలు, క్రాప్స్ గ్రో ఈజీగా పండుతూ ఉంటాయంట. అంతేకాకుండా దీనికి వ్యాలీకి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఒక పేరు ఉంది. ఇది ఎక్కడ ఉందంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్లో ఉందంట. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ ఎలా ఉంటాయంటే బ్యూటిఫుల్గా ఉంటాయంట. ఫ్లవర్స్ అని చాలా బ్యూటిఫుల్గా. ఏ సీజన్లో పూస్తూ ఉంటాయి ఈ ఫ్లవర్స్? సమ్మర్ సీజన్లో పూస్తూ ఉంటాయంట. నెక్స్ట్ వన్ ప్లాట్యూ. PLATEAU స్పెల్లింగ్స్ కూడా రీచ్ అయ్యామ్మా. ప్లాట్యూ, PLATEAU, ప్లాట్యూ. ఇవి ఏంటి? పీఠభూములు అంటాం. వీటిని ఏమంటాము? పీఠభూములు అంటాం. ఓకేనా. నెక్స్ట్, ఏ ప్లాట్యూ ఈజ్ ఏ హైలాండ్ ఏరియా. ఈ ప్లాట్యూ అనేది ఎక్కువగా ఎలా ఉంటుందంట? హైలాండ్ ఏరియా ఇది, which has a flat upper surface and very steep sides. ఇలా ఎలా ఉంటుందంట? ప్లాట్యూ అనేది ఫ్లాట్ అప్పర్ సర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది? ఫ్లాట్గా ఉంటుంది. కానీ దాని సైడ్స్ ఎలా ఉంటాయంట? స్టీప్ అంటే ఏంటి చెప్పాను కదా, నిటారుగా. స్టీప్గా ఉంటుంది. దాని సైడ్స్ అనేవి ఎలా ఉంటాయి? స్టీప్గా ఉంటాయంట. నెక్స్ట్, సిన్స్ ఇట్ ఈజ్ ఫ్లాట్ అట్ ద టాప్. చెప్పాను కదా ఆల్రెడీ, ఈ ప్లాట్యూలో టాప్ ఎలా ఉంటుంది? ఫ్లాట్గా ఉంటుంది. ఇలా ఫ్లాట్గా ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ టేబుల్ ల్యాండ్. ఇలా ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంట? టేబుల్ ల్యాండ్ అంటాం. ప్లాట్యూలో ఇలా ఫ్లాట్గా ఉండే సర్ఫేస్ ఉంటుంది కాబట్టి టాప్లో దీన్ని ఏమంటాము? టేబుల్ ల్యాండ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్, ప్లాట్యూకి ఎగ్జాంపుల్ ఇదేంటంటే ద డెక్కన్ ప్లాట్యూ. డెక్కన్ ప్లాట్యూ, PLATEAU, the Deccan Plateau. In central India is the largest plateau in our country. మన కంట్రీ మొత్తంలోనే లార్జెస్ట్ ప్లాట్యూ అమ్మా. లార్జెస్ట్ ప్లాట్యూ అనేది ఎక్కడ ఉందంటే మన కంట్రీలోనే ఉంది. ద డెక్కన్ ప్లాట్యూ ఇస్ ద లార్జెస్ట్ ప్లాట్యూ ఇన్ అవర్ కంట్రీ. నెక్స్ట్, కాటన్ ఈజ్ ద మెయిన్ క్రాప్ గ్రోన్ దిస్ రీజియన్. ఈ కాటన్ అనేది ఈ రీజన్లో ఎక్కువగా ఏం పండిస్తూ ఉంటారంట? కాటన్. అంటే ప్లాట్యూలో ఎక్కువగా పండించేది ఏంటి? కాటన్ అంటే మీకు అందరికీ తెలిసింది కదా, పత్తి. ఇదిగోండి అనిపిస్తుంది ఇక్కడ ఈ పిక్చర్లో. ఓకేనా. ఒకసారి ప్లాట్యూ గురించి చూడమ్మా. ఈ ప్లాట్యూ అనేది హైలాండ్ ఏరియా. హైలాండ్ అనేది ఎలా ఉంటుంది? హైగా, చాలా ఎత్తులో ఉంటుందంట, ఎత్తుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ హైలాండ్ ఏరియాలో దాని టాప్ ఎలా ఉంటుందంట? ఫ్లాట్గా ఉంటుంది. దాని సైడ్స్ ఎలా ఉంటుందంట? వెరీ స్టీప్గా ఉంటుంది. ఈ టాప్ ల్యాండ్ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటాము? టేబుల్ ల్యాండ్ అంటాం. ఓకేనా. ఈ ప్లాట్యూ యొక్క ఎగ్జాంపుల్ ఏంటిది? ద డెక్కన్ ప్లాట్యూ. ఈ డెక్కన్ ప్లాట్యూయే మన అవర్ కంట్రీలో లార్జెస్ట్ డెక్కన్ ప్లాట్యూ. ఓకేనా. ఈ ప్లాట్యూకి ఎక్కువగా పండించేది ఏంటిది? కాటన్. నెక్స్ట్, ఐలాండ్. నెక్స్ట్ చూడమ్మా, ఐలాండ్. ఐలాండ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మీరు ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేస్తే ఐలాండ్ ఏంటో ఈజీగా తెలిసిపోతుంది. పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. మొత్తం ఇక్కడంతా వాటర్ ఉంది చూడండి. ఇది మొత్తం వాటర్ ఉంది చుట్టూ. 4 సైడ్స్లో వాటర్ ఉండే, మధ్యలో మాత్రమే హౌసెస్, స్మాల్ హౌసెస్ ఉన్నాయి. చూసారా? దీన్ని ఐలాండ్ అంటాం. ఏమంటాం? ఐలాండ్ అంటాం. అంటే ఇక్కడ స్మాల్ స్పేస్ ఉంటుంది, దీంట్లో హౌసెస్ ఉంటాయి. మొత్తం ఈ చుట్టూ ఏముంటుంది? వాటర్. చూడమ్మా, ఐలాండ్ చూడండి. An island is a piece of land that is completely surrounded by water. ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది కదా, ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ కంప్లీట్గా సరౌండెడ్ బై వాటర్. ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ చుట్టూ కంప్లీట్గా ఏముంది? వాటర్ ఉంది. అసలు ఏ సైడ్ కానీ ల్యాండ్ కానీ ఏది లేదు. మధ్యలో ల్యాండ్ ఉండి చుట్టూ వాటర్ ఉంది. అంటే 4 సైడ్స్ మధ్యలో ల్యాండ్ ఉండి చుట్టూ సరౌండింగ్ 4 సైడ్స్ వాటర్ ఉంటే దాన్ని ఏమంటాము? ఐలాండ్ అంటాం. ఓకేనా. ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ఉండి చుట్టూరు ఏముండాలి? సరౌండింగ్స్ మొత్తం ఏముంటుంది? వాటర్ ఉంటుంది. 4 సైడ్స్ ఏముంటుంది? వాటర్ ఉంటుంది. మధ్యలో ల్యాండ్ ఉన్న దాన్ని ఏమంటాము? ఐలాండ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్, దెర్ ఆర్ 2 గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలోనే ఒక 2 గ్రూప్స్ ఐలాండ్స్ ఉన్నాయంట. ఫస్ట్ వన్, 2 గ్రూప్స్. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఐలాండ్స్? 2 గ్రూప్స్. ఫస్ట్ వన్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్.
the Andaman and Nicobar Island. The Andaman and Nicobar Island. ఇది ఎక్కడ ఉందంట? బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్. ఓకేనా? సెకండ్ 2 గ్రూప్స్ కింద డివైడ్ అయిందని చెప్పాను కదా. సెకండ్ వన్ ఏంటిది? ద లక్షద్వీప్. లక్షద్వీప్. ఈ లక్షద్వీప్ అనే ఐలాండ్ ఎక్కడ ఉంది? ద అరేబియన్ సీ. ద అరేబియన్ సీ. చూడండి ఒకసారి. ఈ ఐలాండ్ అనేది ఏం చెప్పాను? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐలాండ్? ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ అనేది ఇక్కడ ఉండి చుట్టూరు 4 సరౌండింగ్స్ మొత్తం ఏముంటుంది? చుట్టూ వాటర్ ఉంటుంది. మధ్యలో ల్యాండ్ ఉండి చుట్టూ 4 సైడ్స్ వాటర్ ఉన్న దాన్ని ఏమంటాము? ఐలాండ్ అంటాము. ఐలాండ్ అనేది ఎన్ని గ్రూప్స్ కింద డివైడ్ అయింది? 2 గ్రూప్స్ కింద. ఫస్ట్ వన్ ఏంటి? ద అండమాన్ అండ్ నికోబార్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ద లక్షద్వీప్ ఐలాండ్. అండమాన్ అండ్ నికోబార్, ద లక్షద్వీప్ ఐలాండ్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఎక్కడ ఉందంట? బే ఆఫ్ బెంగాల్ లో ఉంది. ఓకేనా? ద లక్షద్వీప్ ఐలాండ్ ఎక్కడ ఉంది? ద అరేబియన్ సీలో ఉంది. ఓకేనా? 2 గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. 2 ఐలాండ్స్ ఉన్నాయి. ద అండమాన్ అండ్ నికోబార్, ద లక్షద్వీప్. ఈ 2 ఐలాండ్స్. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఎక్కడ ఉంది? బే ఆఫ్ బెంగాల్ లో. లక్షద్వీప్ ఐలాండ్ ఎక్కడ ఉంది? ద అరేబియన్ సీ. నెక్స్ట్ వన్ చూడండి, పెనిన్సులా. 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 ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి. సరిగా అబ్జర్వ్ చేశారో లేదో? ఐలాండ్, పెనిన్సులా. ఇక్కడ చూడండి, పెనిన్సులా చెప్పాను కదా. ఈ పెనిన్సులాలో మన ఇండియా మ్యాప్ కనిపిస్తుంది కదా. మ్యాప్ ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ ఇదంతా ల్యాండ్ అనమాట. ఉండి ఈ 1 2 3 సైడ్స్ ఏముంది? వాటర్ కనిపిస్తుందా మీకు? అంటే ఒకవైపు ల్యాండ్ ఉంటుంది, అరేబియన్ సీ. అంటే సీ అంటే ఏంటిది? వాటరే కదా. నెక్స్ట్ ఇండియన్ ఓషన్. నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్. అంటే ఒకవైపు అంటే ల్యాండ్ ఉండి మిగతా 3 సైడ్స్ వాటర్ ఉంటే దాన్ని ఏమంటాము? పెనిన్సులా. మీరు పిక్చర్ చూడగానే అర్థమైపోతుందమ్మా. చుట్టూ వాటర్ ఉంటేమో ఐలాండ్ అంటాము. ఒకవైపు ల్యాండ్ ఉంటే 3 సైడ్స్ వాటర్ ఉంటే దాన్ని ఏమంటాము? పెనిన్సులా. చూడండి, ఏ పెనిన్సులా is a mass of land that is surrounded by water on 3 sides and connected to the main land on one side. అంటే ఏంటి? ఈ 3 సైడ్స్ వాటర్ ఉంటుందంట. మెయిన్ ల్యాండ్ కి కనెక్ట్ అయి ఉంటాయి. చూడండి, ఇటువైపు ఇది మొత్తం వాటర్. మీరు చూసే ఉంటారు కదా ఈ పిక్చర్ ని. మెయిన్ ల్యాండ్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కనిపిస్తుందా? నెక్స్ట్, ఇండియా ఈజ్ ఎ లార్జ్ పెనిన్సులా యాజ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ 3 sides. మన ఇండియానే బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంట పెనిన్సులాకి. ఎందుకని? మన ఇండియా చుట్టూ చూడండి 3 సైడ్స్ ఏముంది? వాటర్ ఉంది. అవునా? నెక్స్ట్, ద అరేబియన్ సీ లైస్ ఇన్ ద వెస్టర్న్ సైడ్. మీకు పిక్చర్ని చూస్తే అర్థమవుతుందమ్మా. చూడండి, ఏసీ అరేబియన్ సీ. అరేబియన్ సీ ఎక్కడుంది? ఇక్కడ ఇండియా మ్యాప్ ఇదే కదా కనిపిస్తుంది కదా. అరేబియన్ సీ ఎట్ సైడ్ ఉందంట? వెస్టర్న్ సైడ్ ఉందంట. మన ఇండియాకి అరేబియన్ సీ ఎటు ఉంది? వెస్టర్న్ సైడ్. నెక్స్ట్, బే ఆఫ్ బెంగాల్ చూడండి ఆన్ ద ఈస్టర్న్ సైడ్. అంటే ఈస్ట్ ఏముంది? బెంగాల్. బే ఆఫ్ బెంగాల్. ఓకేనా? వెస్ట్న అరేబియన్ సీ ఉంది. నెక్స్ట్ మిగిలింది ఏంటి? ఇండియన్ ఓషన్. ఇది ఎక్కడుంది? ఇండియన్ ఓషన్ అనేది సౌత్రన్ సైడ్. అంటే సౌత్. ఈస్ట్ ఏముంది? బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ అరేబియన్ సీ అండ్ సౌత్ ఇండియన్ ఓషన్. ఓకేనా? నెక్స్ట్, కోస్టల్ ప్లైన్స్. నెక్స్ట్ కోస్టల్ ప్లైన్స్, సీమ. ఇవన్నీ తీర మైదానాలు అంటాం. కోస్టల్ ప్లైన్స్. ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. కోస్టల్ ప్లైన్. దిస్ ఈజ్ ద కోస్టల్ ప్లైన్. చూడండి, కనిపిస్తుంది కోస్టల్ ప్లైన్. మొత్తం ఇక్కడ ల్యాండ్ ఉంది కదా, ఇక్కడ వాటర్ ఉంది చూసారా? సీస్ ఓషన్స్. చూడండి, ఏ కోస్టల్ ప్లైన్ ఈజ్ ఏ ఫ్లాట్ లో లేయింగ్ స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ అలాంగ్ ద బౌండరీ ఆఫ్ ద సీస్ అండ్ ఓషన్స్. అంటే సీస్ అండ్ ఓషన్స్ కన్నా ఎలా ఉంటుంది? లోతుగా ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ ఉంది చూసారా? తీర మైదానాలు అంటే ఏంటి? సీస్కి ఓషన్స్కి మధ్యలో ఉండే కార్నర్లో ఒక చిన్న ల్యాండ్ లాంటివి ఉంటుంది కదా, ఆ ల్యాండ్ ఏమంటాం? కోస్టల్ ప్లైన్ అంటాం. ఇండియా హ్యాస్ అ వాస్ట్ ఏరియా ఆఫ్ కోస్టల్ ప్లైన్స్ అలాంగ్ ద సౌత్రన్ పెనిన్సులా. మనం పెనిన్సులాలో చూసామా? ఇది సౌత్రన్లో ఏముంది మనకి? ఇండియా
ఇండియన్ ఓషన్ ఉంది అవునా. ఇదేనా పెనిన్సులా అంటే 3 sides వాటర్ ఉంటుంది కదా, సౌత్రన్ పెనిన్సులా. ఇట్ ఈస్ నైదర్ వెరీ హాట్ నార్ వెరీ కోల్డ్ ఇన్ ద కోస్టల్ ప్లైన్స్. ఈ కోస్టల్ ప్లైన్స్లో ఎలా ఉంటుందంట క్లైమేట్ అయితే చాలా వేడిగాను, వెరీ హాట్ అండ్ వెరీ కోల్డ్, చాలా చల్లగా చాలా వేడిగా ఉంటుందంట. ఆల్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోస్టల్ ప్లైన్స్ ఈజ్ ద కోస్టల్ ప్లైన్స్ ఆఫ్ కేరళ ఇన్ సౌత్ ఇండియా. మనకి ఇండియాలో కేరళ ఇక్కడ ఉంది కదా, చూసారు కదా శ్రీలంక ఇది, ఓకేనా. ఈ కేరళ ఇటువైపు ఉంటుంది. ఆ కేరళ అనేది ఎలా ఉంటుందంట, చాలా కోస్టల్ ప్లైన్స్ ఆఫ్ కేరళ, ఓకేనా. మన సౌత్ ఇండియాలోనే బెస్ట్ కోస్టల్ ప్లైన్స్ యొక్క ఎగ్జాంపుల్గా కేరళ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. శ్రీలంక కేరళ మీకు పార్ట్స్ ఐడియా ఉందమ్మా మీకు మ్యాప్ పాయింటింగ్లో? అవి నేను తర్వాత చెప్తాను, ఓకేనా. కోస్టల్ ప్లైన్స్ కేరళ ఇన్ సౌత్ ఇండియా, మన ఇండియాలో బెస్ట్ కోస్టల్ ప్లైన్ యొక్క ఎగ్జాంపుల్గా కేరళ అని చెప్పవచ్చు, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఓపెన్ పేజ్ నెంబర్ 50. పేజ్ నెంబర్ 50. మ్యాథ్స్ ఫాలోయింగ్ చూడమ్మా. వ్యాలీ, ప్లాట్యూ, ఐలాండ్, పెనిన్సులా, కోస్టల్ ప్లైన్స్. అంటే మీకు చెప్పిన వాటిల్లోనే మొత్తం అన్నీ ఉన్నాయి చూడండి. వ్యాలీ ఇక్కడ ఉన్న పక్కన ఉన్నాయి చూడండి, వీటిలన్నిటికీ 1 2 3 4 5 అని నెంబర్స్ వేయండమ్మా. ఈ పక్కన వాటికి ఇక్కడ ఇచ్చారుగా సరౌండెడ్ బై వాటర్ అండ్ 3 sides 1, నెంబర్ 2 సెకండ్, థర్డ్ 4 5 అంటే 1 2 3 4 5 నెంబర్స్ వేయండి, ఓకేనా. వ్యాలీ చూడండి, వ్యాలీకి ఏది సూటబుల్గా ఉంది, థర్డ్ వన్ చూడండి. లో ల్యాండ్ ఏరియా బిట్వీన్ హిల్స్ అండ్ మౌంటైన్స్. లో ల్యాండ్ బిట్వీన్ హిల్స్ అండ్ మౌంటైన్స్ అంటే ఏకి ముందు ఏం రావాలి 3, అంటే ఇక్కడ ఉన్న వాటికి 1 2 3 4 5 అనేసారా, ఈ 3 అనేది ఇక్కడ రాయాలి కదా. నెక్స్ట్ బి ప్లాట్యూ చూడండి, ప్లాట్యూకి ఏ సూటబుల్గా ఉంది, ప్లాట్యూ అనేది టేబుల్ ల్యాండ్, దాని యొక్క సర్ఫేస్ ఎలా ఉంటుంది, ల్యాండ్ సర్ఫేస్ ఫ్లాట్గా ఉంటుంది కదా, కాబట్టి దాన్ని టేబుల్ ల్యాండ్ అంటాం. ప్లాట్యూనే టేబుల్ ల్యాండ్ అంటాం. అది ఎక్కడ ఉంది, 4th ఉంది కదా, నెంబర్ 4, ఓకేనా. అర్థమవుతుందండి అమ్మా. ఇక్కడ ఉన్న వాటికి మ్యాచింగ్లో ఈ వాల్యూస్ ఇటువైపు ఉన్న వాటికి నెంబర్స్ వేయండి, 1 2 3 4 5 అని నెంబర్స్ వేయండి. ఇక్కడ ఆప్షన్స్ నేను రాస్తాను చూడండి. నెక్స్ట్ ఐలాండ్. ఐలాండ్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చారమ్మా. ఐలాండ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, 4 sides వాటర్ ఉంటుంది, మధ్యలో ల్యాండ్ ఉంటుంది, ఐలాండ్ అని చెప్పుకున్నాం. కానీ అండ్ ఐలాండ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఒకటి, లక్షద్వీప్ ఐలాండ్ ఒకటి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, అండమాన్ అండ్ నికోబార్. అంటే ఏంటిది, లాస్ట్ వన్, అవునా. అండమాన్ అండ్ నికోబార్ ఇస్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ డి పెనిన్సులా. పెనిన్సులా అంటే ఏంటి, 3 sides వాటర్ ఉంటుంది కదా, ఫస్ట్ వన్ చూడండి. సరౌండెడ్ బై వాటర్ అండ్ 3 sides, ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ కోస్టల్ ప్లైన్స్. కోస్టల్ ప్లైన్స్ అంటే చూడండి, మిగిలింది ఏంటిది, సెకండ్ వన్. ఫ్లాట్ లో లేయింగ్ స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ అలాంగ్ ద బౌండరీ ఆఫ్ ద సీస్ అండ్ ఓషన్స్, ఓకేనా. సెకండ్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా, ఆన్సర్స్ ఏంటి, 3 4 5 1 2 చూడండి. ఒకసారి మ్యాథ్స్ ఫాలోయింగ్ చూడండి. వ్యాలీ, లో ల్యాండ్ ఏరియా బిట్వీన్ హిల్స్ అండ్ మౌంటైన్స్. ప్లాట్యూ, టేబుల్ ల్యాండ్. ఐలాండ్, అండమాన్ అండ్ నికోబార్. పెనిన్సులా, సరౌండెడ్ బై వాటర్ అండ్ 3 sides. Coastal plains, flat low laying strip of land along the boundary of the seas and oceans. Second one chundama. What will you pack if you are going on a vacation to an island? మనం ఐలాండ్ కి వెళ్ళినప్పుడు మనం ఏమేం ప్యాక్ చేసుకుంటాం అన్నారు. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. మనం ఏమేం ప్యాక్ చేసుకుంటాం, సమ్మర్ క్లోత్స్. ఐలాండ్కి వెళ్ళినప్పుడు చాలా చల్లగా ఉంటుంది కదా, అందుకని సమ్మర్ క్లోత్స్, సన్ స్క్రీన్, హ్యాట్, సన్ గ్లాసెస్. అమ్మ మీరు పక్కన రాసుకుంటూ వెళ్ళండి, ఎక్సెట్రా. మీరు ఇంకేమైనా ప్యాక్ చేసుకుంటే అవి రాయండి, ఓకేనా. మీరు పక్కన రాసుకుంటూ వెళ్ళండి అమ్మ, నేను కిందకి రాసాను చూడండి. అంటే ఏంటి, మనం ఐలాండ్కి వెకేషన్కి వెళ్ళినప్పుడు మనం ఏమేమి తీసుకువెళ్తాం, మనం ఏమేమి ప్యాక్ చేసుకుని తీసుకెళ్తాం అన్నాం. ఐలాండ్ అంటే 4 sides వాటర్ ఉంటుంది, కొంచెం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి సమ్మర్ క్లోత్స్, అంటే మనకు వేడి కావాలి కాబట్టి సమ్మర్ క్లోత్స్, సన్ స్క్రీన్, హ్యాట్, సన్ గ్లాసెస్ ఎక్సెట్రా, ఓకేనా. బాయ్ చిల్డ్రన్. నెక్స్ట్ మనం మీట్ అయినప్పుడు వాటర్ బాడీస్ చెప్పుకుందాం.